ఉంటూ ఉన్నాను. మరి అలాగే మీ అయ్యగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ నాకు ఇచ్చినటువంటి పాఠ్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము నుంచి 15 వచనముల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయా ప్రాంతముల యందు నేనిలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరుచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన నేను మిమ్మును ప్రేమింపనందువలన దేవునికే తెలియను. అతిశయ కారణం వెదుకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై యుండి దొంగ అపోస్తులను మోసకాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.